ఓం నమ శివాయ. స్వస్తి శ్రీ వికారీనామ సంవత్సరంలో విశేషంగా కుంభరాశి గురించి మనం తెలుసుకుందాం. కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రంలో 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలో 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కుంభరాశిలో తగు నక్షత్రాలు. కుంభరాశి యొక్క ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 2. అంటే ఈ రాశి వారికి విశేషంగా ధనం మిగులుతుంది అని చెప్పి ప్రారంభంలోనే జ్యోతిష్యం మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవం 5, అవమానం 4. అంటే వీళ్ళు మంచి పనులు చెయ్యాలని ఆలోచన వీళ్ళకు ఉండడం వలన అవమానం కూడా తక్కువ ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పైన ఈ యొక్క రాశికి విశేషంగా చాలామంది వ్యాపారవేత్తలు, బిజినెస్వేత్తలు, సంపూర్ణమైనటువంటి ధనానికి సంబంధించిన బ్యాంకులలో, ట్రెజరీలలో వ్యాపారవేత్తలు ఎక్కువ శాతంగా కుంభరాశికి సంబంధించిన వారు ఉండడం చాలా విశేషం. వారు ఈ సంవత్సరం చాలా శుభవార్తలు వింటారు, నూతన కార్యక్రమాలు చేపడతారు, కొత్త వస్త్రాలు ధరింపచేయడము, నూతన గృహాలు నిర్మించడం, కొత్త వ్యవసాయ క్షేత్రాలలో ఆధునికమైన పంటలు పండించడం, కొత్త రకమైనటువంటి విధానాన్ని కనిపెట్టడం కూడా ఈ సంవత్సరం వీళ్ళకు చాలా శుభం కలుగుతుంది. అదే కాకుండా ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు అధికారం రావడం, ఉండబడిన వాటిలో ప్రమోషన్స్ రావడం, ప్రమోషన్ ఉండబడిన గతంలో అధికారాలు లేనటువంటి వాళ్ళకి ఈసారి అధికారాలు రావడం ఉండడం జరుగుతుంది. కాకపోతే అతి విశ్వాసంగా ఉండడం మానుకోండి. అంటే విశ్వాసం అనేది ఉండాలి. అతి విశ్వాసం ఉందనుకోండి అది అనర్థానికి దారితీస్తుంది అని చెప్తుంది. ఎందుకంటే ఏ పని చేయంగా ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం, నేను కార్ డ్రైవ్ చేయను కదని చెప్పి స్టీరింగ్ వదిలేస్తే ఏమవుతుంది, అలాగవుతుంది. బైక్ మనం డ్రైవ్ చేస్తున్నాం, స్టీరింగ్ వదిలేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా అతి విశ్వాసం మంచిది కాదు అని ఈసారి చెప్తుంది. అదే కాకుండా స్నేహితులతో, రాజకీయ రంగాలలో వీళ్ళు ఈసారి విజయాన్ని పొందుతారని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా సంగీత కళాకారులకు, సినిమా రంగ కళామాతల్ని సేవ చేసేటువంటి పరిస్థితి ఉంది. గతంతో పోల్చుకుంటే రాబోయేటువంటి రోజుల్లో యూట్యూబ్ సినిమాలు కానీ, చిన్న కళాత్మకమైన టీవీ ఛానల్ రంగం వాళ్ళకు ఈ యొక్క రాశికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అంటే విజయం సాధించడానికి పెద్దదా చిన్నదా కాదు, తను వృత్తిరీత్యా నైపుణ్యం కలిగి, చాతుర్యం కలిగి, ఎదుటి వ్యక్తుల యొక్క మనసును బాధ పెట్టనంత వరకు ఈ యొక్క రాశి జాతకులు విజయాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. కనుక వీళ్ళకి ఎక్కువ శాతంగా ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు, విశేషమైనటువంటి ధనాన్ని కూడగట్టడంలో, అంటే ట్రెజరీ కానీ, ముద్రవేస రంగం కానీ, బ్యాంక్ సెక్టర్ కానీ, వ్యాపార రంగాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగాలు కానీ, అన్ని రంగాలలో వీళ్ళు ఏదనుకుంటే దాన్ని వీళ్ళు సాధిస్తారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. కనుక ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎక్కువ శాతంగా నీలం రంగు వస్త్రాలు ధరింపచేయడం, లేక పసుపు రంగు యొక్క వస్త్రాలు ధరింపచేయడం వల్ల వీళ్ళకు సకల శుభాలు కలుగుతాయి. అలాగా అనుకున్నటువంటి అన్ని రంగాలలో విజయం చెందాలి అంటే ఒక పంచముఖి రుద్రాక్ష కానీ, ఒక నవముఖి రుద్రాక్షను కానీ వీళ్ళు ధరింపచేయాలంటే నవగ్రహాల అధిపతి అందుకే 9వ కార్లు కానీ, బైకులు కానీ, ఇంటి నెంబర్లు కానీ, ఫోన్ నెంబర్లు కానీ 9 వచ్చే విధంగా ఎక్కువ శాతంగా మనం చూస్తూ ఉంటాం. ఆ 9 సంఖ్య ఈ సంవత్సరము ఈ యొక్క కుంభరాశి వారికి బాగా వర్తిస్తుందని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. కనుక ఎక్కువ శాతంగా దేవాలయాల్లో పల్లకి సేవలు చేసినట్లయితే భగవంతుడిని మనము భుజాలపైన పెట్టుకొని గ్రామ సంకీర్తన ఎప్పుడైతే చేస్తామో భగవంతుడి యొక్క ఆశీస్సులు వీళ్ళకు కలిగి అన్ని విషయాలలో విజయం సాధిస్తారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. కనుక వీళ్ళకి ఎక్కువ శాతంగా దుర్గామాత యొక్క పూజ, గణపతి యొక్క ఆరాధన, సంపూర్ణమైనటువంటి సకల దేవతల ఆశీలు కలిగి సర్వత్రా శుభం కలగాలని కోరుకుందాం. ఆ విధంగా కుంభరాశి జాతకులకు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.